హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్వి బైట్స్. ఈరోజు మనం ఇంట్లోనే చాలా స్వచ్ఛమైన నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ అంతా కానీ ఇప్పుడు మనం చూద్దాం. దానికోసం ముందుగా అయితే మనం పాలు తీసుకొని ఇలాగ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి అందులోకి పాలు వేసుకొని వీటిని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆపేసి ఇందులోకి మనం తోడునైతే వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ దాకా మజ్జిగ లేదా పెరుగు వేసుకుంటే సరిపోతుంది. ఇలాగా మనకి కొంచెం 6-7 అవర్స్ తర్వాత ఇలాగ గడ్డ పెరుగులాగా తయారైపోతుంది. చూసారు కదా, ఇందులో అయితే కొంచెం వాటర్ కానీ యాడ్ చేయలేదు. సో మొత్తం పాలేను. ఇప్పుడు ఇలాగా మనం ఒక మజ్జిగ కవ్వం తీసుకొని వీటిని ఇలాగా చిలుక్కుంటూ ఉండాలి. కనీసం ఇది ఒక 30 మినిట్స్ అయినా పడుతుంది. అంటే మనకి ప్యాకెట్ పాలైతే నాకు తెలిసి రాదనుకుంటాను. ఇవి మనం బర్రె నుంచి తీసిన పాలే కాబట్టి వీటికి వెన్న అనేది బాగా వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే మనకి పాల మీద ఉన్న మీగడని అంతా స్టోర్ చేసుకొని ఆ తర్వాత దాన్ని మిక్సీ పట్టుకొని ఏదో ప్రాసెస్ లాగా చేసుకుంటారు. అలా చేయడం వల్ల ఆ నెయ్యి అనేది అంత మంచిగా ఉండదు, స్మెల్ కూడా అంత బాగుండదు. ఇలా చేసుకొని ట్రై చేయండి. మనకి నెయ్యి అనేది చాలా బాగుంటుంది, స్మెల్ కూడా మంచిగా వస్తుంది. ఇలాగ మొత్తం జిలికిన తర్వాత ఇలా అయితే మనకి వెన్న వస్తుంది. దీని అంతటిని కూడా మనం తీసేసుకొని ఇప్పుడు దీన్ని ఒక మంచి ముద్దలాగా తయారు చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా అయితే మనకి ఇప్పుడు జిలికిన పాలకి ఇంత వెన్న అయితే వచ్చింది. దీన్ని తీసుకొని మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. మనం 1 వీక్కి అలా అయినా కరగబెట్టుకోవచ్చు, లేదా 3-4 డేస్కైనా ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నదంతా 3 డేస్ వెన్న ఇది. సో ఇప్పుడు దీన్ని మనం ఒక స్టవ్ పైన బౌల్ పెట్టేసి ఇందులోకి మనం ఉంది కదా 3 డేస్ వెన్ననైతే ఇందులోకి వేసుకొని మంచిగా కరిగించుకోవాలి. ఫస్ట్ 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి ఈ వైట్ కలర్ ఉన్నదంతా కొంచెం కరిగేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలాగా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలర్ మనం కుక్ చేసుకొని ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత మనం టీ వడగట్టుకునే దాని హెల్ప్ తోటి ఇలాగ మొత్తం స్ట్రెయిన్ చేసుకొని మనం స్టోర్ చేసుకుంటే ఎంతో స్వచ్ఛమైన నెయ్యి అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది స్మెల్ కూడా. ఇలాగ లాస్ట్లో వచ్చిన దాన్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. మీరేం చేస్తారో కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేయండి. బాయ్.